అందరికి కూడా తెలియజేస్తున్నాం, నాయకులందరూ కూడా, రైట్. వైసీపీ ఓకే నాయకులు ఓకే ప్రభాకర్ శ్రీనివాస్ గారు, ఒకవేళ పార్టీలతో సంబంధం లేదు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేటాయించాలి అని ఇందాక వెంకయ్యనాయుడు గారు అన్నట్టే, ఒకవేళ కేటాయిస్తే వైసీపీ వాళ్ళు అందులోకి వెళితే, ప్రజాప్రతినిధులు ఆ టవర్స్లోకి వెళితే 3 రాజధానుల అంశం ఏదైతే ఉందో, 3 ముక్కలాట ఏదైతే ఉందో అది బలహీనపడినట్లేనా? ఫైనల్గా ఈ అమరావతి నిరంతర అభివృద్ధికి సంబంధించి మీ కామెంట్స్ ఏంటి? అసలు 3 రాజధానుల అంశం అనేది బలహీన పడిపోయింది, వాళ్లే బలహీన పరిచేశారు. మళ్ళీ మావిగన్ స్టార్ట్ అయింది కదా. వచ్చింది, అవును, మళ్ళీ మావిగన్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు అమరావతిని మార్చడం అనేది అసలు ఎవరి వల్ల సాధ్యం కాదు. అది ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మార్చాలనుకున్నా వీలు కాదు. ఎందుకంటే అమరావతిని వ్యతిరేకించే పార్టీలు మద్దతు కూడగట్టాలి, పార్లమెంట్ లో చట్ట సవరణ చేయాలి. ఇప్పుడు అమరావతిని వ్యతిరేకించే పార్టీలు ఏమున్నాయని పార్లమెంట్ లో ఏమి లేవు కదా, పెద్ద పార్టీలతో సహా ఉన్నాయి. ఇప్పుడు వారు అంటున్నట్టు ఇప్పుడు 3 రాజధానుల ముచ్చట కానీ మావిగన్ కానీ అన్ని అయిపోయినాయి, అది ముగిసిన చరిత్ర. ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు అమరావతి రాజధానికి కట్టుబడి ఉండాల్సిందే. అందుకని అమరావతి అభివృద్ధిపైనే దృష్టి చేసి వారు అన్నట్టుగా ఏదైనా ఆరోపణలు ఉంటే వాటి మీద వాళ్ళు పోరాడమనండి, తప్పులేదు. రెండోది ఏంటంటే ఇట్లు ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పరంటారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల టైంలో చెబుతారు సార్ సమాధానాలు. ఎన్నికలు అయిపోయి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు చట్టసభల్లోనే చెప్పాలి సమాధానం, చట్టసభల్లోనే పోరాడొచ్చు. చట్టసభల్లో దానికి వేదికలు పెట్టింది అందుకు చట్టసభలు, లేకపోతే ఊరికే కాలక్షేపం కోసం కాదు కదా, ప్రజల గొంతుకుని వినిపిస్తారని చట్టసభలు పెట్టింది. అందుకని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చట్టసభలే గొంతుకు సరైన వేదికలు. రైట్. శ్రీనివాసరావు గారు, చిలపల్లి శ్రీనివాసరావు గారు, ఫైనల్ గా మీ కామెంట్స్ ఏంటి? రైట్, డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఎనీవే థ్యాంక్ యూ అండి వాళ్ళ డిబేట్లో జాయిన్ అయిన ముఖ్యంగా వంటేద్దు వెంకయ్యనాయుడు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి.